ఎంతకాలం ఈ లోకంలో నువ్వు ఉంటావు? ఒకవేళ నువ్వు చనిపోయావనుకోండి, ఒక 3-4 గంటల తర్వాత స్లోగా బాధ మర్చిపోతారు, ఏడుపు మర్చిపోతారు. తీసుకెళ్దాం, ఎక్కడ పాతి పెడదాం, ఎలా తీసుకెళ్దాం, ఏ బ్యాండా పిలుద్దాం అనుకుంటారు ఫస్ట్. తర్వాత సమాధి చేసి వచ్చేసిన తర్వాత, కాల్ చేసిన తర్వాత, సరే ఇంకా అవన్నీ బాధపడితే కుదురుతుంది ఏంటి, కానీ మరి భోజనాల సంగతి ఏంటంటారు. ఏంటండి, అప్పుడే ఏడుపు అయిపోయింది, భోజనాలకు వెళ్ళిపోయారు. అప్పుడే ఆ రోజు వచ్చారు. వచ్చిన తర్వాత భోజనం చేసేటప్పుడు, భోజనం పెట్టక ముందు కొంచెం దుఃఖంతో ఉంటారు. భోజనం పెట్టిన తర్వాత భోజనం సంబరంలో ఉంటారు. భోజనం అయిపోయిన తర్వాత సరే మరి వెళ్ళొద్దాం, జాగ్రత్త అమ్మ, మరి జాగ్రత్తగా ఉన్నాడని చెప్పి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను మర్చిపోతారు. ఇంకా నేను మర్చిపోయి తర్వాత రోజు మళ్ళీ పెళ్లి ఉంటుంది వాళ్ళకి. పెళ్లికి వెళ్ళిపోతారు మంచి సూటు బూట్ వేసుకుని. నిన్నే వేడి చేశారు వాళ్ళు, ఇప్పుడు సూటు బూట్ వేసుకుని మళ్ళీ పెళ్లికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ పుట్టినరోజు ఉంటుంది. అబ్బా, ఆ రోజు ఇంకా కేక్ కటింగ్లు ఇవన్నీ ఉంటాయి. దేవుని బిడ్డలారా, నిన్నే కదా నువ్వు చచ్చిపోయావు, నిన్న నీ గురించి ఏడ్చారు, ఈ రోజు ఎలా చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి నీ మీద ప్రేమ ఉన్నట్టేనా? చూడండి, కొన్ని రోజులకి స్లోగా నీ స్నేహితులు మర్చిపోతారు, నీ ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు, నీ తరం అయిపోయిన తర్వాత పిల్లలు ఎవరో వస్తారు. అమ్మమ్మ ఉండేది ఎవరు పేరు అదంటారా, పేరు కూడా మర్చిపోతారు, నీ పేరు కూడా గుర్తుండదు. అయిపోయింది, ఇంకా నీ చరిత్ర అయిపోయింది. ఇంకా నిన్ను అందరూ మర్చిపోయారు. అయిపోయిందా? మనుషులు మర్చిపోయారు. వీళ్ళందరూ నీతో వస్తారని వీళ్ళ మెప్పుల గురించి ఎంతో ప్రయాసపడిపోయావు, వాళ్ళ కోసం తాతాలాడిపోయావు. నువ్వు చివరికి ఏం చేసావు? నీతో ఉండే నీ దేవుణ్ణి నువ్వు పోగొట్టుకున్నావు. మనుషుల్ని సంపాదించుకునే ప్రయత్నం నువ్వు చేసావు. ఆ మనుషులందరిని విడిచిపెట్టేశావు, మనుషుల్ని నువ్వు విడిచిపెట్టేశారు, నువ్వు అక్కడ వెళ్ళిపోయావు. చూడండి, ఇది పరిస్థితి. ఇంకా నువ్వు ఇల్లు సంపాదించుకోవడానికో, డబ్బులు బంగారం సంపాదించుకోవడానికో, ఇంకేదేదో సంపాదించుకోవడానికో ప్రయాసపడ్డావు. పొద్దున్నే సాయంకాలం దాకా నీ కష్టం పగబడుకోవడం అన్నట్టుగా కష్టపడ్డావు, సంపాదించావు, తప్పక్కన చచ్చిపోయావు. చచ్చిపోయిన తర్వాత నీ బంగారం ఎక్కడుంది? నీ ఇంట్లో ఇంకొకడు ఉంటాడు, నీ ఫోన్ నెంబర్ ఇంకొకడు వాడతాడు, నీ బంగారం ఇంకొకడు వాడతాడు. దేవుని బిడ్డలారా, నువ్వు సంపాదించుకున్నంత పరులు పాలవుతుంది. నువ్వేం సంపాదించుకున్నావు? ఈ రోజు రక్షణ ఉన్నదా? నిత్య జీవం ఉన్నదా? నువ్వు చచ్చిపోయిన మరుక్షణమున నీకు కావలసింది ఒక ఇల్లు కావాలి. అక్కడ ఆ ఇల్లు ఉందా నీకు? యేసు ప్రభు చెప్తున్నాడు, మీకోసం అక్కడ నేను ఇల్లుని సిద్ధపరుస్తున్నాను. సంపాదించుకున్నావా? యేసయ్యను సంపాదించుకున్నావా? ఈ రోజు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా,